ఉండాలి. డెవలప్మెంట్ అనేటటువంటిది ప్రాసెస్లో ఉండాలి. ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ వాళ్ళు పనిచేయాలన్నది వీళ్ళ సిద్ధాంతం. ప్రైవేట్ వాడి చేతిలో ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఉండాలన్నది వాళ్ళ సిద్ధాంతం. తెలుగుదేశం ఇద్దరిది సైద్ధాంతికంగా భిన్నం కంప్లీట్ గా. అది ఒక ఆస్పెక్ట్ ఒప్పుకోవాలి. రెండవది వ్యక్తిగతంగా మా నాన్నను చంద్రబాబు నాయుడు మిత్రులే, కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మా నాన్న ఆదుకున్నాడు బాలకృష్ణ కాల్పులప్పుడు కూడా. కానీ నన్నేమో బలవంతంగా ఇరికిచ్చి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేసి తన కొడుకు కోసం నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ఏకంగా తన పార్టీ శత్రువు అయినటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపాడు చంద్రబాబు నాయుడు అన్నది జగన్మోహన్ రెడ్డి కసి. అంతే కదా, దాంట్లో కాంగ్రెస్ కేసు పెట్టి వదిలేస్తే అయిపోయింది. మధ్యలో వీళ్ళు ఎందుకు ఇంప్లీడ్ అయ్యారు? మిగతా అన్ని కేసులు ఇంప్లీడ్ అవుతున్నారా? లేదు కదా, ఓన్లీ జగన్ కేసుల్లోనే ఇంప్లీడ్ అయ్యి అతన్ని రాకుండా చూడాలని చూసారు. పోనీ అప్పటికేమైనా పార్టీ పెట్టుకునే విభేదాలు ఏమైనా ఉన్నాయి వీళ్ళిద్దరికి? లేవు కదా, తర్వాత కదా అతను పార్టీ పెట్టింది. అంటే అర్థం ఏంటి? జగన్ అనేవాడు ఎదిగితే రేపొద్దున తన కొడుకు ప్రాబ్లం అని ముందుగానే తన ఫ్రెండ్ కొడుకుని నాశనం చేయాలని చూశాడు అన్నటువంటి జగన్ కోపం. కాబట్టి ఆ విధమైన విభేదం వాళ్ళిద్దరికి ఉంది. పవన్ కళ్యాణ్ నాశనం చేయాలని జగన్ అనుకోలేదు, జగన్ వాళ్ళని నాశనం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకో. ఏముంది విభేదం వాళ్ళిద్దరికి? కానీ ఆ విభేదాన్ని సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా